ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రూప్మాన్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ప్రతి నెల కూడా మనం ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో రాశి ఫలితాలు మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా మీనరాశి గురించి మాట్లాడదాం. మీనరాశి వాళ్ళు వాళ్ళ జీవితం అంతా సాధారణంగా లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితంలో జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళ జీవితంలో ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఏ ఆలయాన్ని ఎక్కువగా సందర్శిస్తే బాగుంటుంది, A to Z డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ మాకు తెలియజేయండి. మేము చెప్పేది తంత్ర జ్యోతిష్యము. తంత్ర జ్యోతిష విధానంలో ప్రత్యేకమైనటువంటి ఆలయ పరిహారం అనేది మేము ఖచ్చితంగా చెప్తాము. వ్యక్తిగత పరిహారం చెప్తాము. అవసరాన్ని బట్టి కొన్ని తంత్ర పరిహారాలు కూడా చెప్తాం. మీనరాశి వాళ్ళు అంటే కాలపురుషునికి 12వ రాశి, అంటే వ్యయం అయిపోతుంది. అశ్విని నక్షత్రముతో ప్రారంభమైతే రేవతి నక్షత్రంతో జ్యోతిషం ముగుస్తుంది. 108 పాదాలు. అశ్విని నక్షత్రం తల మీద స్టార్ట్ అయితే పాదాల దగ్గర రేవతి నక్షత్రం అంతమవుతుంది. ఇది సంపూర్ణ కాలపురుష స్వరూపము. ఈ మీనరాశి జలరాశి, ద్విస్వభావ రాశి. అదేవిధంగా ఇక్కడ దేవగురువు బృహస్పతి సొంత రాశి. ఇప్పుడు కూడా ప్రతి రాశిలోనూ ఆ రాశ్యాధిపతికి వ్యతిరేక శత్రువు యొక్క నక్షత్రం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి రాశిలోనూ ఉంటుంది. అంటే మీనరాశికి సప్తమ చతుర్థాధిపతి అంటే బుధుడు బాధకాధిపతి అవుతాడు. బాధకాధిపతి నక్షత్రం రేవతి మీనంలోనే ఉంటుంది. మీనరాశికి ఇక్కడ గురువర్గము శనివర్గం 2 వర్గాలు ఉన్నాయి. ఇక్కడ గురువర్గ గ్రహాలు, శనివర్గ గ్రహాలు. గురువర్గ గ్రహాలు గురువు, కేతువు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు. శనివర్గ గ్రహాలు శని, రాహువు, బుధుడు, శుక్రుడు. మరి ఈయన ఒక బ్యాచ్కు లీడర్ అయితే ఆయన ఒక బ్యాచ్కు లీడరు. ఆయన యొక్క నక్షత్రము ఉత్తరాభద్ర ఇందులోనే ఉంది. అంటే బాధకాధిపతి యొక్క నక్షత్రము మీనంలో ఉంటుంది. శత్రువర్గానికి చెందినటువంటి ఇంకొక శనిగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రము ఈ యొక్క రాశిలోనే ఉంటుంది. మరి గురువుకి ఒకే ఒక పాదం, పూర్వాపాద నక్షత్రం 4వ పాదం మాత్రం ఉంది. మరి ఆయనకు తీసుకుంటే నక్షత్రాధిపత్యం చాలా తక్కువ, కానీ రాశ్యాధిపతి ఆయనే. జలరాశి. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమంటే దేవగురువు బృహస్పతి, రాక్షస గురువు శుక్రాచార్యుల వారు. శుక్రాచార్యుల వారు ఈ రాశిలో వచ్చేసి ఉంటారు. అంటే మీనరాశిని ఆక్రమించిందంతా కూడా బుధుడు, శని, శుక్రుడు. ఈ రాశిలో శత్రువే వచ్చేసి పొందుతాడు. ఈ రాశిలో శత్రువే 4 పాదాలతో బలంగా ఉంటాడు. ఈ రాశిలో శత్రువే ఇంకొక నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం 4 పాదాలతో బలంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ రాశిలో ఈ శని, బుధ, శుక్ర ప్రభావాలు చాలా ఎక్కువ ఉంటాయి. శుక్రుడే వచ్చేసి పొందుతాడు. ఇది జలకారకత్వమైనటువంటి రాశిది. ఈ రాశి వాళ్ళు ద్విస్వభావం, పలు రకాల స్వభావాలు కలిగి ఉంటారు. సంబంధం లేని సమస్యలు వీళ్ళని ఎత్తికి వస్తూ ఉంటాయి. అంటే ద్విస్వభావ రాశులు మీనము, మిథునము, కన్య, ధనస్సు. ఈ 4 రాశులు ఇలాగే ఉంటాయి. అంటే ఈ ఒక్క రాశిని కాదు. అంటే వేరే వాళ్ళకి ఎక్కువగా హామీలు ఉండడము, పూచీకత్తులు ఉండడము, షూరిటీలు ఉండడము, హామీలు ఇవ్వడము, మధ్యలో నిలబడము, మనోళ్ళైన భావన ఉంటుందో ఎక్కువగా వెళ్ళదు. అది ఓకే. అతి సర్వత్ర వర్జయత్. ఏది ఎక్కువ కాకూడదు. నటించే తెలియకపోతే తగులుకునేది ఎక్కువ అవుతుంది. వీళ్ళు నటించే తెలియకుండా మనవాడలే మనకు అన్యాయం చేయాలి అనుకుంటారు. అవసరం తీరిన తర్వాత కడుపు నిండితే మళ్ళీ మర్చిపోతారు, నిండకపోతే విశ్వాసం చూపిస్తారు. కాబట్టి వీళ్ళు అటువంటి బాధ్యతలను చెప్పచ్చు మీనరాశి వాళ్ళు. దుస్వభావ రాశి కాబట్టి ఇక్కడ స్థిర రాశి అయితే నిర్ణయాలు మారవు. ఇది దుస్వభావం. నిర్ణయాలు మారుతూనే ఉంటాయి. తప్పు వీళ్ళదే ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు చేయలేరు. మార్పు కోరుతూ ఉంటారు. కొత్తదనం చూడాలనుకుంటూ ఉంటారు. ఎక్కడెక్కడో తిరగాలనుకుంటారు. 12వ స్థానం ఏం చేస్తుంది? ప్రపంచం అంతా చూడాలనిపిస్తుంది. అంటే వరల్డ్ టూర్ అంతా తిరగాలనిపిస్తుంది వీళ్ళకి అంత సంబంధ గ్రహాలు జాతకంలో బలంగా ఉంటే ఆ విధంగా తిరుగుతారు. అలా లేనప్పుడు ఏమవుతుంది? ఆలోచించుకుంటూ, ఊహించుకుంటూ, సంతోషపడుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తమకు 11వ రాశి అంటే మకరం, ఆ రాశిని బలపరుచుకుంటే ఏమవుతుంది? లాభస్థానం. అది లాభస్థానాన్ని బలపరిస్తే ఏమవుతుంది? లాభాలే కలుగుతాయి. ఏ పని చేసినా లాభం ఉండాలి కదండి. నష్టాలకు ఏ వ్యాపారం చేయరు కదా. ఒకవేళ నష్టానికి అమ్మాల్సి వస్తే కూడా అబద్ధం చెప్తారు వ్యాపారంలో. నాకు చేతి నుంచి పోతా ఉందని చెప్పి కొంత ఆదాయానికే అమ్ముతారు. అలా చేసినప్పుడే ఇంట్లో కుటుంబానికి సాకనవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క లాభస్థానాన్ని బలపరచుకోవడం వల్ల వాళ్ళు చేసే అన్ని పనులు లాభకరంగా ఉంటాయి. ఇప్పుడు మకర రాశి లాభరాశి. మకర రాశి ఎవరిది? శనేశ్వరుడిది. అప్పుడు ఆ రాశిని బలపరచాలి వీళ్ళు.
వీళ్ళ లైఫ్ టైం. ఆ రాశిని బలపరచాలంటే ఏం చేయాలి? శనివారం రోజు శనిహోరలో నువ్వులతో చేసినటువంటి బర్ఫీలు కానీ, చాక్లెట్స్ కానీ, లేదా ఇంకేదైనా నువ్వులతో చేసిన నువ్వులతో వంటలు కానీ శనిహోరలో పంచేయాలి దానంగా. శని సంబంధమైనటువంటి ఆహారం పంచేయాలి. అప్పుడేముంది, లాభభావం బలపడుతుంది. శని వీళ్ళకి శత్రువు అని చెప్పాను కదా, కరెక్ట్గా లాభరాశి వీళ్ళకి శత్రువుదే అవుతుంది. ప్రతి రాశికి ఆ రాశి నుంచి లాభ రాశి ఎత్తుకుంటే బద్ద శత్రువుదే ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో ఇది ఒక విన్యాసం. కాబట్టి దాన్ని ఏం చేయాలి? శనివారం శనిహోరలో దానం చేయాలి. అదొకటి. తర్వాత అదే లాభస్థానంలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉన్నట్టే. మరి మకర రాశిలో మన నడి నక్షత్రం ఏది? మధ్యలో ఉన్న నక్షత్రము శ్రవణ నక్షత్రం. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ 3 నక్షత్రాలు ఉంటాయి. మధ్యలో ఉండే నక్షత్రం ఏది? శ్రవణం. శ్రవణానికి 4 పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ శ్రవణ నక్షత్రం ఎవరిది? చంద్రుడిది. అంటే శ్రవణ నక్షత్రం రోజు ప్రతి నెల చంద్రుడికి సంబంధించిన పాలు, పాల పదార్థాలు, అదే బటర్ మిల్క్ దానం చేయొచ్చు, పాలే దానం చేయొచ్చు, పాలకోవా దానం చేయొచ్చు. లేదు చంద్రుడు రైస్ అన్నదానం చేయొచ్చు, కర్డ్ రైస్. శ్రవణ నక్షత్రం రోజు చంద్రహోరలో అన్నదానం. శనివారం రోజు శనిహోరలో నువ్వులకు సంబంధించిన దానం. ఇంకొక పరిహారం ఉంది. అంటే లాభాన్నే బలపరిచేది నేను 3 పరిహారాలు చెప్తున్నాను. ఈ లాభాన్ని బలపరుచుకునేస్తే చాలు కదా. అన్ని లాభాలు ఉన్నప్పుడు ఇంకేం కావాలా? ఈ లాభస్థానం ఎవరిది? శనేశ్వరుడిది. ఈ మకర రాశి అంటే ఏమి? మనకు మోకాళ్ళు, కీళ్ళు, ఈ మోకాళ్ళు ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు కదా, జాయింట్స్, అక్కడ వస్తుందన్నమాట. అంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకు, కీళ్ళు, నరములు, ఎముకలకు సంబంధించినటువంటి హాస్పిటల్ దగ్గర పేదవాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ సహాయం, ఇది వైద్య సేవ. ఇది వ్యక్తిగత పరిహారం కిందకు వస్తుంది. ఇంకొక వ్యక్తికి వైద్యం చింతనలో ఉంటే, అనారోగ్యంతో ఉంటే, మరి ఇవే ఎందుకు చేయాలి? మరి ఇంకెన్నో ఉన్నాయి కదా. ఇవే ఎందుకు చేయాలంటే తక్షణ ఫలితం ఇస్తాయి. ఇవి తక్షణ ఫలితం ఇస్తాయి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ కింద తాగేసి అమ్మాయి అంటారు, వెంటనే సంతృప్తి చెందుతారు. ఆన్ ది స్పాట్, బాబు వారం తర్వాత నేను నీకు బ్లెస్సింగ్ ఇస్తానని చెప్పరు. అప్పటికప్పుడే వాళ్ళకి కడుపు నిండుతుంది, అప్పటికప్పుడే తృప్తి కలుగుతుంది. కాబట్టి ఈ పరిహారాలు, ఈ 3 పరిహారాలు ప్రతి రాశి వాళ్ళు వాళ్ళ యొక్క లాభస్థానాన్ని బలపరచుకోవడం వల్ల. అదేవిధంగా వీళ్ళు ఆలయ పరిహారం తీసుకుంటారు. ఇప్పుడు కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలిసిన జాతకం చాలా బాగోదు. జాతకం ఎంత నీచంగా ఉన్నా సరే ఈ రాశి వాళ్ళు ఎలాంటి ఆలయాలు సందర్శించడం వల్ల బాగుంటుందంటారు వాళ్ళ జాతకం? ఇప్పుడు నేను లాభస్థానాన్ని ఎలా బలపరచుకోవాలో చెప్పాను. ఇప్పుడు జాతకాలు డేట్ ఆఫ్ బర్త్ నాకేం మీరు ఇవ్వలేదు, నేను అడగలేదు. మీన రాసైనా మీన లగ్నమైనా ఇంకా చాలు. ఇంకా ఏ గ్రహం ఎక్కడుందో మనకు సంబంధం లేదు. లాభస్థానాన్ని బలపరచడం నేను చెప్పించాను. తర్వాత వీళ్ళకి ఆలయం అన్నారు. ఆలయ పరిహారం తీసుకుంటే వీళ్ళ యొక్క నక్షత్రంకి 6వ నక్షత్రం. 6వ నక్షత్రం అంటే సాధన తార. ఇప్పుడు మీనం తీసుకుందాం. మీనంలో రేవతి తీసుకుందాం. అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర నక్షత్రం. 6వ తార సాధక తార. ఈ సాధక తారను సంబంధించిన ఆలయానికి వెళ్ళి తెచ్చారు. సాధన తార ఆరుద్రకి ఎవరున్నారు? పరమేశ్వరుడే. కాబట్టి ఆరుద్ర నక్షత్రం వీళ్ళు ఖచ్చితంగా శివాలయానికి వెళ్తూ ఉంటే వీళ్ళు సాధన తార, వీళ్ళు ప్రయత్నించేవన్నీ సక్సెస్ అవుతాయి. ఇప్పుడు సాధన, దాని పేరు సాధన తార. సాధనమున పనులు సమకూరు ధరలోన. క్లియర్. కాబట్టి శివారాధన ఎక్కువ చేయాలి వీళ్ళు. అదేవిధంగా ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు. ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు ఏం చేయాలి? ఆరుద్రకు వెనుకున్న నక్షత్రం ఏది? మృగశిర. వీళ్ళకి 6వ నక్షత్రం. మృగశిర అంటే ఏమి? మృగశిర జంతువు యొక్క తల. అంటే జంతువు యొక్క తలతో ఎవరున్నారు? వినాయకుడు, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, వరాహస్వామి, వారాహిమాత, ప్రత్యంగరాదేవి, హయగ్రీవుడు, అశ్విని దేవతలు, శరభేశ్వరుడు, వీళ్ళంతా జంతువు తలతో ఉన్న వాళ్ళే. అందుబాటులో ఉన్నారు. విఘ్నేశ్వరుడు ఎక్కువ ఉంటాడు. మృగశిర నక్షత్రం వీళ్ళకి సాధకతారు. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఏం చేయాలి? వినాయకుడు ఆలయానికి ఎక్కువగా వెళ్ళాలి. ఎక్కువగా వెళ్ళాలంటే ఏం చేయాలి? వినాయకుడు ఏం సైకిల్ జమి నైవేద్య ప్రియుడు కాబట్టి ఆయనకు అరటి పండ్లు ఒక మాలగా చేసి ఆయన మెడలో వేసి ఆరాధించాలి. నైవేద్యమే మాలగా. ఒక 5 లేదా 7, 9 అంటే బేసి సంఖ్యలో మనం ఆ మాల కట్టడం వల్ల మన పరిస్థితి సరిచేస్తాడు ఆయన. కొబ్బరికాయలు, చెరుకు పిచ్చులు, గరిక ఇలాంటివి. కాబట్టి మృగశిర నక్షత్రం రోజు ఎక్కడున్నా వీళ్ళు విఘ్నేశ్వరాలయంలో ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? 27 రోజులకు ఒకసారి వస్తుంది. అది కూడా చేయలేకపోమంటే ఏం చేద్దాం మనం? అదే రేవతి నక్షత్రం వాళ్ళు
ఆరుద్ర చెప్పాను. ఆరుద్ర అంటే మనకు పరమేశ్వరుడు. ఆయన అభిషేక ప్రియుడు. చల్లని నీళ్ళు మంచినీళ్ళు పోస్తే కూడా ఆయన వాళ్ళ సైకాలజీ ప్రకారం పోవాలి. అదేవిధంగా పూర్వభద్ర నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం వాళ్ళకి రోహిణి నక్షత్రం సాధన తార అవుతుంది. ఆ తారకు సంబంధించిన దేవత ఎవరు? అందులో పుట్టింది శ్రీకృష్ణుల వారు. చక్కగా భగవద్గీత వింటా ఉంటే కూడా చాలు వీళ్ళు. కృష్ణుడు ఉపదేశించిందే కదా. మరి ఇంకెవరు ప్రపంచంలో ఎంతమంది చెప్పినా కానీ కృష్ణుడే దాన్ని ఉపదేశించాడు. శ్రీకృష్ణ మందిరానికి వెళ్ళొచ్చు, శ్రీకృష్ణ ఆరాధన చేయొచ్చు, శ్రీకృష్ణ ఫోటో వాల్పేపర్ పెట్టుకోవచ్చు. ఈ రేవతి ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు కూడా రేవతి వాళ్ళు పరమేశ్వరుని వాల్పేపర్ పెట్టుకోవచ్చు, ఉత్తరాభద్ర వాళ్ళు విఘ్నేశ్వరుని పెట్టుకోవచ్చు. అంటే ఆ బ్రీతింగ్లోకి వెళ్ళిపోవాలి. అంటే సాధన తారను బలపరచడం ద్వారా, లాభస్థానాన్ని బలపరచుకోవడం వల్ల వీళ్ళు ప్రయత్నించే పనులు దైవబలం యాడ్ అవుతుంది. కాబట్టి ఇంకేం కావాలి మీకు మెయిన్ రస్ చెప్పండి. సో వీళ్ళు కళ్ళు మూసుకుని పలానా వ్యాపారం ప్రారంభించాలంటే ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడులు పెడితే బాగుంటుంది గురుగారు? వీళ్ళ లైఫ్ టైం అంటే లైఫ్ టైం అంటే వీళ్ళు మీనరాశి కాబట్టి వీళ్ళు ముందు చేపలు తినకూడదు. ఫస్ట్ పాయింట్. వీళ్ళ రాశిని వీళ్ళు తిన్నట్టే. దాని పేరే మీనము. కాబట్టి చేపలు తినకుండా ఇంకేం తినొచ్చు అంటే మామూలు జనరల్గా నేను ఎన్నో వీడియోలు చెప్తుంటాను. చికెన్ తినడం వల్ల అప్పులు పెడతాయని చెప్తుంటాను. చికెన్ అంటే అది కేతుగ్రహము. కేతుగ్రహం అంటే అప్పు అంటే కేతు అని. చికెన్ ఎగ్ తినకపోవడం మంచిది. దాని బదులు ఇంక వేరే ఏమైనా తినచ్చు. ఒకవేళ అట్లా మేము వదులుకోలేమండి అంటే అది మనకు సంబంధం లేదు. తర్వాత చేపలు వీళ్ళు తినకూడదు. వీళ్ళ రాశికి సంబంధించినటువంటి జీవకారకత్వం కాబట్టి అవసరం ఉంటే 6 కేజీనో ఒక చేపను కనీసం పట్టి నీళ్ళలో వదులుతూ ఉంటే అది హ్యాపీగా అలా ఆడుకుంటూ వెళ్తూ ఉంటే అదొక నిజమైనటువంటి లైవ్ రిపోర్ట్. అది మనకు బ్లెస్సింగే వస్తుంది, రాశి బలపడుతుంది. తర్వాత వీళ్ళు చేసుకోవాల్సినటువంటి వ్యాపారము ఎక్కువగా జల సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు రాసే జల సంబంధమైన ఎత్తుకుంటే మన శరీరంలో 80% వాటరే ఉంది. ప్రపంచమే నీటితో ఉంది. ఒక విధంగా చెప్పాలంటే భూమి 20% ఉంది, 80% భూమి కూడా నీటితో కప్పబడి ఉంది. మీనరాశి కూడా సముద్రమే. కాబట్టి ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ చేసుకోవచ్చు. ఇక ఏదన్నా పనులు ప్రారంభించాలన్నప్పుడు సాధారణంగా మనం ఒక మంచి రోజు కోసం చూస్తాం. వారంలో ఏ రోజు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది అంటారు? ఏ కలర్ బాగా వీళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారు? కలర్ వీళ్ళకి తీసుకుంటే రేవతి నక్షత్రం వాళ్ళకు గ్రే రిలేటెడ్ బాగుంటుంది. ఎందుకంటే సాధన తార అన్నప్పుడు అది రాహుది. రాహు గ్రే, యాష్, సిల్వర్ కలర్స్ బాగుంటాయి. అదేవిధంగా వీళ్ళకి ఉత్తరాభాద్ర వాళ్ళకు మృగశిర నక్షత్రం సాధన తార అవుతుంది. మృగశిర అంటే అది మన అంగారకుడిది. రెడ్ రిలేటెడ్ బాగుంటాయి. పూర్వభాద్ర వాళ్ళకు రోహిణి నక్షత్రం. రోహిణి నక్షత్రం అంటూ వైట్, క్రీము, ఆఫ్ వైట్ ఇటా కలర్స్ బాగుంటాయి. కాబట్టి వీళ్ళు ఇంకా ఏం చెప్పారు మీరు? ఏ వారం ప్రారంభించు? ఏ రోజు ప్రారంభించుకోవచ్చు అనుకుంటే వీళ్ళకు రేవతి నక్షత్రం వాళ్ళకి శనివారం బాగుంటుంది. ఉత్తరాభాద్ర వాళ్ళకు శుక్రవారం బాగుంటుంది. పూర్వభాద్ర వాళ్ళకు గురువారం బాగుంటుంది. ఎందుకంటే పూర్వభాద్రుడు గురు నక్షత్రం కాబట్టి, ఉత్తరాభాద్ర శని కాబట్టి ఆయనకి మిత్రుడు శుక్రుడు కాబట్టి, అదే రేవతికి వచ్చేక్కడికి వాళ్ళకు శనివారం అంటే శనేశ్వరుడిది. వీళ్ళ వర్గానికి సంబంధించిన వారాలు వీళ్ళకి కలిసి వస్తాయి. సో లక్కీ నెంబర్స్ విషయానికి వస్తే వ్యక్తిపరంగా ఒక్కొక్కరికి ఒక నెంబర్ ఉంటుంది. ఓవరాల్గా మెయిన్ రాశి వాళ్ళు పలానా నెంబర్స్కి మీరు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అలా ఏమన్నా ఉంటుంది? రాశినే తీసుకుంటే పూర్తిగా నక్షత్రాలను పక్కన పెట్టి 3వ నెంబరు, అదేవిధంగా 7వ నెంబరు, 9వ నెంబరు, 1వ నెంబరు రాసి ఎత్తుకుంటే, ఎందుకంటే గురుగ్రహానికి గురువర్గ గ్రహాలకు సంబంధించిన నెంబర్లు మనకు వస్తాయి. నక్షత్రాన్ని తీసుకుంటే రేవతి వాళ్ళకు 4వ నెంబరు, ఉత్తరాభాద్ర వాళ్ళకు ఏదొస్తుంది మనకు? ఉత్తరాభాద్రకి మృగశిర వస్తుంది. మృగశిర వచ్చినప్పుడు 7 పనిచేయదు. 7 పనిచేయనప్పుడు 8, నెంబర్ 8. అదే పూర్వభాద్ర వాళ్ళకు నెంబర్ 2. ఎందుకంటే ఆడొస్తున్న నక్షత్రాన్ని ఇక్కడ వీళ్ళ యొక్క నక్షత్రాన్ని బేరీజ్ చేసి నేను చెప్తున్నాను. వాస్తవంగా ఎత్తుకుంటే నేను సంఖ్యాశాస్త్రాన్ని అంత గొప్పగా నమ్మను, కానీ దానిపైన ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ బ్యాలెన్స్ చేసి సమన్వయం చేసి చెప్తున్నాను సంఖ్యాశాస్త్రం వరకు. సో ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి జీవిత పరిహారాలు కావచ్చు, ఆలయ పరిహారాలు కావచ్చు, మీ మాటలో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.